హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎస్ఐపి మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎస్ఐపిలో అనేది చూద్దాం వీడియో. సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మనం ఫస్ట్ సిప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీకు తెలిసిన యాప్స్ అంటే చాలా వరకు మార్కెట్లో యాప్స్ ఉన్నాయి, థర్డ్ పార్టీవి, గ్రో యాప్ అని చెప్పి, తర్వాత చాలా యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అది మనకి ఏంజల్ బ్రోకిల్ అని చెప్పి, సో ఏంజల్, సో ఇలాంటి చాలా యాప్స్ ఉన్నాయి. ఈ యాప్స్లో మీరు ఏదైతే మీకు నమ్మకం ఉంటే ఆ యాప్లో అది ఇన్స్టాల్ చేసుకొని మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకొని పాన్ కార్డు నంబర్ డీటెయిల్స్ అడుగుతుంది. సో అవన్నీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత నేను గ్రో యాప్లో చెప్తున్నా ఫ్రెండ్స్. ఇది డాష్బోర్డు మనం ఓపెన్ చేయగానే మనకి కింద పైన ఫ్రెండ్స్ ఎక్స్ప్లోర్ ఉంది కదా, పైన ఎక్స్ప్లోర్ పైన క్లిక్ చేయాలి. కింద ఏమో స్టాక్స్ ఉంది, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, యూపీఐ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు మనం మ్యూచువల్ ఫండ్స్లో గురించి, సిప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో మనకి పాపులర్ ఫండ్స్ అనేటివి, ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అనేటివి మనకు కనపడుతున్నాయి ఫ్రెండ్స్. అక్కడ చూద్దాం ఒకసారి క్లిక్ చేసి మనం ఏమేమి ఉన్నాయి ఆల్ మ్యూచువల్ ఫండ్స్లో చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఆల్ మ్యూచువల్ ఫండ్స్ని క్లిక్ చేస్తే ఇలాగ వచ్చింది. సో ఫస్ట్ వచ్చేసి మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ అని చెప్పి, సో 29.66% రిటర్న్స్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్ లాస్ట్ 3 ఇయర్స్లో. అండ్ తర్వాత వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ భారత్ 22FOF ఫండ్ అనేది 29.42% రిటర్న్ జనరేట్ చేసింది. సో మనం మొదటిగా ఫస్ట్ సిప్ని ఎలా చేయాలి అంటే, మనం ఏదో ఒక మ్యూచువల్ ఫండ్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇది ఒకటి ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ అనేది ఈ ఫండ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ ఫండ్ వచ్చేసి హై రిస్క్ కనపడుతుంది ఈక్విటీలో మొత్తం, సో సెక్యూరిటీలో కనపడుతుంది. సో నేను లాస్ట్ 3 ఇయర్స్ తీసుకుంటే 28.30 రిటర్న్స్ జనరేట్ చేసింది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం కింద వన్ టైం అంటే ఒకసారే ఇన్వెస్ట్మెంట్ చేయడం ఫ్రెండ్. స్టార్ట్ సిప్ అంటే స్టార్ట్ సిప్ పైన క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే, మనం చెప్తున్న టాపిక్ సిప్ గురించి కాబట్టి, సో స్టార్ట్ సిప్ అనేది క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఒకసారి స్టార్ట్ సిప్ పైన క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. సో స్టార్ట్ సిప్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది లోడ్ అవుతుంది. సో ఫస్ట్ స్టార్టింగ్లో అమౌంట్ అడిగింది ఫ్రెండ్స్. సో అమౌంట్ క్లిక్ చేసిన తర్వాత మనకి మీరు ఏదైతే ఉందో, సో ఎవ్రీ మంత్ సిప్ ఎప్పుడు పే చేయాలి అనేది కూడా క్లియర్గా కనపడుతుంది ఫ్రెండ్స్. సో కింద మనం అకౌంట్ పే విత్ ఆటో పే ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆ పేమెంట్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఆటో పే అని కొట్టేస్తే మీకు అనేది పేమెంట్ అకౌంట్కి వెళ్ళిపోతుంది. అకౌంట్ లింక్, బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుంది. సో దాని నుంచి పే చేస్తే మనకి క్లియర్గా అయిపోతుంది ఫ్రెండ్స్. సో అప్పుడు ఆ డేట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చేసి, మంత్ మనం సెలెక్ట్ చేసిన 7th కాబట్టి, సో నెక్స్ట్ మంత్ 5th or 4th లోపు మనకి అమౌంట్ అందులో ఉంటే అది ఆటోమేటిక్గా డెబిట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము సిప్ని అనేది పే చేసుకుంటూ పోవాలి. ఎంత అనేది అది మీ ఇష్టము. సో ఈ వీడియో మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు వీడియో అనేది ఎప్పటికప్పుడు మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్.